నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లోని పలు ఆలయాల్లో ఘనంగా జరిగిన ఉగాది పర్వదిన వేడుకలు. ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలకు హాజరై దేవతామూర్తుల అనుగ్రహం పొందిన అశేష భక్తజనులు. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిదేవి ఆలయంలో భక్తులకు చందన అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు ఆలయంలో జరిగిన లక్ష కుంకుమార్చన పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందిన అశేష భక్తజనులు. సూళ్లూరుపేట పట్టణంలోని స్వతంత్రపురం నందు నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుని ఆలయం నందు ఘనంగా జరిగిన ఉగాది పర్వదిన వేడుకలు. ఆలయంలో జరిగిన గోపూజ మరియు సుదర్శన హోమాలలో అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన భక్తజనులు. తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సూళ్లూరుపేట పట్టణంలోని పార్కు వీధి నందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో స్వామివారిని ప్రత్యేక పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశేషంగా భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణ కమిటీ భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీహరికోట రోడ్డు నందు గల శ్రీ సాయి సన్నిధి సత్సంగ మందిరం నందు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే బాబావారికి హోమాలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో అశేషంగా భక్తులు పాల్గొని బాబాను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి షిరిడి సాయి షిరిడి సాయి. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం.
సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం భవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శరణం సకల పాపహరణం బాబా, నువ్వు నా తమ్ముడిలా అనిపిస్తున్నావు. భాయిజా, మన బంధం ఈ జన్మది కాదు, ఎన్నో జన్మల బంధం. జోగివోలె భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టె భిక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన చక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి చేతులు ఉంచి పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరి అయి నిలిచాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిత్సు తల్లికే ఊపిరులుది పునర్జన్మ ప్రసాదించినాడు తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఈరోజు తెలుగు నూతన పరాభవ సంవత్సర సందర్భంగా కేఆర్ పవన్లో శ్రీ సాయి శని సత్సంగ మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా ఈ మందిర కమిటీ ప్రెసిడెంట్ అయిన శ్రీ రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఉగాది యొక్క పర్వదినం పరాభవ అంటే అవమానాలని అధిగమించి మనం ఉన్నతంగా ఎదిగి ప్రయోజనకారిగా తీసుకు పరోపకార బుద్ధితో ఉండాలనే సాయి సిద్ధాంత ప్రకారంగానే ఈరోజు ఇక్కడ ఉగాది పర్వదినం ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంవత్సరం మొత్తంలో కేవలం ఉగాది పండుగ రోజున మాత్రమే భక్తులకు శ్రీ చందన అలంకారంలో నిజరూప దర్శనమిచ్చిన చెంగాళమ్మ పరమేశ్వరదేవిని భక్తులు భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఉగాది పండుగను పురస్కరించుకుని అమ్మని ఆలయంలో జరిగిన లక్ష కుంకుమార్చన పూజల్లో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కుంకుమ పూజల్లో పాల్గొనడం జరిగింది. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారు భక్తులకు చందన అలంకారంలో నిజరూప దర్శనమిచ్చారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఉదయం నుండే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ లక్ష కుంకుమార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ దంపతులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజల్లో పాల్గొనడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా ఉభయదాతలైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబీకులు మరియు లక్ష కుంకుమార్చన పూజా ద్రవ్యాలకు ఉభయదాతలైన చిట్టేటి పెరుమాళ్లు, శ్రీమతి గోవిందమ్మ దంపతులు, పుష్పాలంకరణకు ఉభయకర్తలైన సింగన ఓబుల్ రెడ్డి, శ్రీమతి పద్మజారెడ్డి, చందన అలంకరణకు ఉభయకర్తలైన శ్రీ చెన్నూరి రాంబాబు, శ్రీమతి సత్యకుమారి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ జగజనని చెంగాళ పరమేశ్వరి దేవి కలుముల తల్లి మా కల్పవల్లి జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన తొడూరు పేట చెంగాళమ్మ అష్టాదశ శక్తి పీఠములలరే ఆది పరాశక్తి నీవేనమ్మ అష్టభుజముల షోడశ కళల ఇలలో వెలసిన చెంగాళమ్మ జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన సూడూరు పేట చెంగాళమ్మ కాళంగి నది లహరుల వెలసి అశ్వత్థ వృక్ష ఛాయలో నిలచి స్వయంభువై ఇల వెలసిన తల్లి చెంగాళమ్మ మా కల్పవల్లి జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన సూడూరు పేట చెంగాళమ్మ ఎన్నో లీలలు ఇల చూపి భక్తుల బాధల నెడబాపి కంటికి రెప్పల మముగాచి ఇలవేల్పువైన మా తల్లి జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన తొడూరు పేట చెంగాళమ్మ కాంతులు చిందే నీ కోవెలలో దివ్య దేవత మూతుల శోభలు కొలువులు చేసే శంభుని రాణి చంద్రకళాధరి నాట్యమరాణి జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన సూడూరు పేట చెంగాళమ్మ సూళూరు పేటకు తరగని సిరివే నవనిధి దాతవు నీవే కదవే భక్తుల మొరలను దయతో వినవే దాసులనందరి చల్లగా చూడవే జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన సూళూరు పేట చెంగాళమ్మ అన్నిట జయమే నీ కృప కలిగిన అన్నిట శుభమే నిన్నే తలచిన ఆదరించి నీవ భయమునొసగిన ప్రతిరోజు ఒక విజయదశమిలే జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన సూళూరు పేట చెంగాళమ్మ జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి ఆలయంలో జరిగిన భారీ అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ మరియు కోమలి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మని ఆలయంలో జరిగే ప్రతి సేవా కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేసే గంగాప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. సుమారు 2000 మందికి పైగా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఏఎంసీ చైర్మన్ ఆకుతోటి రమేష్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చంగాళమాతాదేవి ఇలా మా కన్న తల్లి నీవే. చంగాళమాతాదేవి మమ్ములాలించి పాలించరావే చంగాళమాతాదేవి. ఈ దివ్య లాస్యాలలోన ఈ ఘరముకే ఉయ్యాలలోన మరి నీ లీలనే నించగలనా. అమ్మ చంగాళమాతాదేవి నీ పాద కమలాల పైన వికసించిన కుసుమం నైనా. చెలి తరించు భాగ్యము నీవా. అమ్మ చంగాళమాతాదేవి మమ్ములాలించి పాలించరావే చంగాళమాతాదేవి. సగమ పని చంగాళమాతాదేవి. నిస్సనిద పమ గామ గరిసని పాని సగమ ప మగరిస నిదమ పక్కరిని చంగాళమాతాదేవి. సా రిస నిస రిస నినిస పప నినిస మమ పప నినిస గరిస గరిస నినిస పప ని మమ పగ గ మమ పప నినిస గరిస. పా నిద పమ గరిస ని సగ గ సగ గ సగ మప గరిస ని సగ సా. నిరి ప మమ ప ని ప ని ప సా ప ని ప సా నిద పమ గరి సగ సా. కామ ప ని సా ని స గరి సరి ని స సరి రి ని స రి రి. గరి ని గరి గ ని రి గరి ని గరి రి. ని రి రి ని స స ని రి రి ని స స ని ద ప. ని ని సా. సూళ్లూరుపేట పట్టణంలోని స్వతంత్రపురంలో నూతనంగా ప్రతిష్ఠించబడిన శ్రీకృష్ణుని ఆలయం నందు ఉగాది పర్వదిన వేడుకలు కడు కమనీయంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ఆలయం నందు గోపూజలు చేసి తదుపరి ఆలయ పురోహితుల సమక్షంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు.
తదనంతరం మధ్యాహ్నం జరిగిన అన్నదాన కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారే ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీనరక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే సుధాచందన కృష్ణ శేషవాహన మురళి మోహన కృష్ణ హే ఘనా ఘనా పూతనాంతక కృష్ణ సత్య జీవన పరమ పావన కృష్ణ పద్మలోచన భక్తతోషణ కృష్ణ దైత్య శోషణ హే జనావన కృష్ణ శ్రీ జనార్దన దుష్ట శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ సర్వకారణ కృష్ణ సాధు పోషణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే మానవ సేవయే మాధవ సేవగా భావించి పలువురు దాతలు సూళ్లూరుపేట పట్టణంలో పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. దీనిలో భాగంగా పట్టణంలోని బాపూజీ వీధిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం మరియు మంచినీటి చలివేంద్రాన్ని సభ్యుల సహకారంతో గురువారం నాడు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ ఆకుతోటి రమేష్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అలవల శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏజీ కిషోర్తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎస్ఎస్ న్యూస్లో ఈరోజు ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు చూద్దాం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ వద్ద ఉన్న మసీదు వద్ద ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో భాగంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్తో పాటు ఇతర నాయకులు తానంకి నానాజీ, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు నాయకులను వారిని ఘనంగా సన్మానించారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రహీం, జహంగీర్, శివకుమార్ తదితర ముస్లిం నేతలు పాల్గొన్నారు. సైడ్కి ముందుకు రాబాకండి, ఎవరు దయచేసి వెనక్కి రండి. अल्लाह जो ईदगाह और अल्लाह कब्रिस्तान के लिए जगह दी गई है, अल्लाह उसको कबूल फरमा। अल्लाह वहाँ के कामों को आसानी से करने की तौफीक अता फरमा। अल्लाह हम सब मिलजुल कर अल्लाह ला इलाहा इल्लल्लाहुल अलीमुल करीम सल्लल्लाहु अलैहि वसल्लम व अंतल मुस्तआन व अलैकल बलाग वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। अल्लाह हम सब के गुनाह को శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నాయుడుపేట మండల పరిధిలోని పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరి అమ్మవార్లను దర్శించుకున్నారు. నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ ఆలయంతో పాటు ఆంకాళమ్మ ఆలయం, విజయ గణపతి దేవస్థానం, రామమందిరం, కన్యకా పరమేశ్వరి దేవాలయం, కరిమాణిక్య స్వామి, వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు ఆయా ఆలయాల వద్ద బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పలు ఆలయాల వద్ద భక్తులకు ఉగాది పచ్చడంతో పాటు వివిధ రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉగాదిని పురస్కరించుకొని గ్రామదేవత పోలేరమ్మ, ఆంకాళమ్మ పరమేశ్వరి దేవులు వెండి చీరలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పోలేరమ్మ ఆలయంలో గ్రామ పెద్దలు కుబేరమణి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నాయుడుపేటలోని భగవతి శ్రీ మల్లికాంబ ఆలయం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్లు ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. వందలాది మందికి మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా మల్లికాంబ ఆలయ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. మల్లికాంబ ఆలయంలో ఆధ్యాత్మికతతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారు వెల్లడించారు. శ్రీ 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 మల్లికాంబ ఆశ్రమం వారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మజ్జిగ చలివేంద్రం మన నాయుడుపేటలోని బస్టాండ్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆశ్రమానికి తోడ్పాటుగా గతంలో కీర్తిశేషులు గూడూరు రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మన నాయుడుపేటలోని పుర ప్రముఖులు మరియు రాజకీయ నాయకులందరూ కూడా ఈ ఆశ్రమానికి ఎంతగానో తోడ్పాటును అందించారు.
అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఒకటినాథ స్వాముల వారు, హామాస్ కుటుంబ సభ్యులు మరియు వేదిక మీద ఉన్న నాయకులందరి తరఫున రాయుడుపేట పుర ప్రజలకు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. గతంలో మాదిరిగానే ఈ ఆశ్రమానికి మేము కూడా చోదర బాదరుగా ఉంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మధురం శ్రీ షిరిడి సాయి నామం, సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం, జగములో వెలుగొని తేజం సాయి, జనములో ఒకడు అయిన దైవం సాయి, మనసులోన మంచి పెంచు మార్గం సాయి, మధురం శ్రీ షిరిడి సాయి నామం, సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం. నిన్ను చూసి లోకం చేసుకుంది పుణ్యం, ఆయువిచ్చు మంత్రం సాయి నీ నామం, కొలిచినాము నిత్యం నమ్మినాము సత్యం, కోరుకుంది ప్రాణం సాయి నీ శరణం, మరువలేము నీ మహిమలు ఘనమే సాయి, తరలినాము నీ షిరిడికి వరమే సాయి, పలికినాము నీ పదములు శుభమే సాయి, మధురం శ్రీ షిరిడి సాయి నామం, సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం. రాముడైన నువ్వే, కృష్ణుడైన నువ్వే, సాయి రూపు దాల్చి ఇలకొచ్చినావులే, రూపమేది అయినా లక్ష్యమంత ఒకటే, జనుల మేలు కోరి అవతారం సాయి, ఏ యుగాన నువ్వున్నా రక్షణి సాయి, భక్తులను రక్షించే గుణమే సాయి, లోకాలను నడిపించే గురువే సాయి, మధురం శ్రీ షిరిడి సాయి నామం, సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం. మధురం శ్రీ షిరిడి సాయి నామం, సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం, జగములో వెలుగొని తేజం సాయి, జనములో ఒకడు అయిన దైవం సాయి, మనసులోన మంచి పెంచు మార్గం సాయి, మధురం శ్రీ షిరిడి సాయి నామం, సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం. నిన్ను చూసి లోకం చేసుకుంది పుణ్యం, ఆయువిచ్చు మంత్రం సాయి నీ నామం. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లోని పలు ఆలయాల్లో ఘనంగా జరిగిన ఉగాది పర్వదిన వేడుకలు. ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలకు హాజరై దేవతామూర్తుల అనుగ్రహం పొందిన అశేష భక్తజనులు.
సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిదేవి ఆలయంలో భక్తులకు చందన అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు ఆలయంలో జరిగిన 1,00,000 కుంకుమార్చన పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందిన అశేష భక్తజనులు. సూళ్లూరుపేట పట్టణంలోని స్వతంత్రపురం నందు నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుని ఆలయం నందు ఘనంగా జరిగిన ఉగాది పర్వదిన వేడుకలు, ఆలయంలో జరిగిన గోపూజ మరియు సుదర్శన హోమాలలో అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన భక్తజనులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.